హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకుని మీ ముందుకు వస్తున్నానండి. సో ఇదన్నమాట సైట్ లొకేషను. సో ఇది వచ్చేసరికి మనకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో కాజాగూడ, పుప్పాలగూడ నియర్ ల్యాంకో హిల్స్ దగ్గర ప్రాజెక్ట్ అయితే ఉందండి. సో 2.98 ఏకర్స్లో ఒక సింగిల్ టవర్ 42 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. సో దీని పక్కన చూస్తే చిత్రపురి హిల్స్ కానివ్వండి, అలాగే దీని పక్కనే మనకు చిత్రపురి కాలనీ కానివ్వండి, ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే కైరోస్ గ్లోబల్ స్కూల్ కూడా దగ్గరలో ఉంటుంది. అలాగే ఇది చిత్రపురి కాలనీ అండి. సో ఈ ఏరియాలో ఇంకేం హై రైజ్ ఎక్కువ రావండి. సో ఇక్కడ అపర్ణ యాక్వా అయితే ఉందన్నమాట. సో మన ప్రాజెక్ట్ లొకేషన్ చూసినట్లయితే 4 సైడ్ల ఇంకేం హై రైజ్ అయితే రావన్నమాట. ఇదొక్కటే హై రైజ్ ప్రాజెక్టు. ఇక్కడ చూస్తే ల్యాంకో హిల్స్ అనమాట. సో దగ్గరలోనే ఉంది. అలాగే ఇక్కడ ల్యాంకో హిల్స్ హ్యాంగింగ్ గార్డెన్స్ అనమాట, విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే దీని పక్కనే ఆర్కా బై టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కనే మనకు స్ప్రింగ్ వ్యాలీ అనే విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇది మణికొండ చెరువు అండి. అలాగే మనకు ఇక్కడ చూస్తే నియర్ బైలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. అలాగే పక్కనే జైన్స్ వాళ్ళ ప్రాజెక్ట్ కూడా ఉంది. అలాగే శ్రీనిధి గ్లోబల్ స్కూల్ కూడా ఉందన్నమాట. ఇది జైన్స్ ప్రాజెక్టు. సో వీటన్నిటికీ మంచి కనెక్టివిటీస్తో ఒక మంచి లగ్జరీ ప్రాజెక్ట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పాలండి. సో ఈ ప్రాజెక్ట్లోకి వెళ్తే ప్రాజెక్ట్ మొత్తానికి చూస్తే 2.98 ఏకర్స్ అండి. సింగిల్ టవర్ అయితే ఉంటుంది. 42 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అలాగే బెస్ట్ ఫర్ లివింగ్ వెరీ క్లోజ్ టు ద ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, ఎంటర్టైన్మెంట్ జోన్స్ అండ్ ఐటీసీస్ అయితే దగ్గరలో అయితే ఉన్నాయన్నమాట. అలాగే 5 లెవెల్స్ ఆఫ్ కార్ పార్కింగ్ ఉంటుందండి. 3, 4, 5 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అలాగే డూప్లెక్సెస్ కూడా ఉంటాయన్నమాట. 16, 15 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 5700 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటుంది. సో ఈ 5700 అనే డూప్లెక్స్ అనమాట. అలాగే 502 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో 38,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ కూడా ఉంటుందండి. 100% పవర్ బ్యాకప్ అయితే ఉంటుంది. అలాగే మనకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. అలాగే నో అబ్స్ట్రాక్షన్ అంటే వ్యూ అన్ని ఫ్లాట్లకి వ్యూ వచ్చేటట్టయితే ఉంటుందన్నమాట. సో వ్యూ అయితే ఏం మనకు డిస్టర్బ్ అయితే అవ్వదనమాట. అలాగే మనకు చూస్తే ఇంకా ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ గాని చూసినట్లయితే, యూనిక్ ఫీచర్స్ గాని చూసినట్లయితే మనకు ఫ్లోర్ ప్లాన్స్ అయితే ఉన్నాయండి విత్ కోర్ లివింగ్ ఏరియాస్. అలాగే 10 ఫీట్ సీలింగ్ హైట్ అయితే ఉంటుంది. అలాగే 8 ఫీట్ మెయిన్ డోరు, 7 ఫీట్ ఇంటర్నల్ డోర్స్ అయితే ఉంటుంది. అలాగే 8 ఫీట్ బాల్కనీ స్లైడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక మోడల్ ఫ్లాట్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో మోడల్ ఫ్లాట్ కూడా మీకు చూపిస్తాం. ఇది ఒక వాక్ త్రూ అయితే చూస్తున్నారు. సో అలాగే కంప్లీట్ ఇంపోర్టెడ్ మనకు 1200 వెట్రిఫైడ్ ఫ్లోరింగ్ అయితే ఉంటుందండి. అలాగే వుడెన్ ఫ్లోరింగ్ మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఉంటుంది. అలాగే కంప్లీట్ అల్యూమినియం విండోస్, స్లైడింగ్ డోర్స్ అయితే ఉంటాయండి. అలాగే ఇంపోర్టెడ్ ఇటాలియన్ మార్బుల్ అయితే ఉంటుందండి. సో ఇటాలియన్ మార్బుల్ మనకు తర్వాత మనకు జర్మన్ ఫిట్టింగ్స్ ఇన్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు కంప్లీట్ హోమ్ ఆటోమేషన్ ఆప్షనల్ అయితే ఉంటుందండి ఫర్ డోర్స్, లైట్స్, ఏసీస్ వీటన్నిటికీ. అలాగే లావిష్ బాల్కనీస్, డెక్స్ అయితే ఉంటాయి. అలాగే ప్రీమియం లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి. అలాగే అబండెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అరౌండ్ ద కమ్యూనిటీ విత్ రిచ్ ల్యాండ్స్కేపింగ్ అండి. సో చూడొచ్చు, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అయితే ఉన్నాయి. అలాగే 30 ఫీట్ ఇంటర్నల్ వాక్ ఏరియా అయితే ఉంటుందండి. అలాగే మనకు ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే మనకు 38,000 ఎస్ఎఫ్టీ మనకు క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. దీంట్లో ఎమ్యూనిటీస్ పరంగా చూసినా మనకు అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటుందండి. సో దీంట్లో ఎక్కువగా మనం చూస్తే ఇండోర్ ఫెసిలిటీస్ గాని చూసినట్లయితే మనకు ఫిట్నెస్ స్టేషన్స్ కానివ్వండి, తర్వాత రిఫ్రెష్మెంట్ టెర్రస్ విత్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. అలాగే స్పా, సెలూను, సునాబాత్, తర్వాత కిడ్డీ పూల్, తర్వాత మల్టీపర్పస్ హాలు ఇవన్నీ అయితే ఉంటాయి. వీటితో పాటు మనకు హోమ్ థియేటర్, 2 ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, తర్వాత ఆన్ సైట్ క్లినిక్, బాస్కెట్బాల్ కోర్టు, లాన్స్, టెన్నిస్ కోర్టు, తర్వాత బీచ్ వాలీబాల్ కోర్టు, దీంతో పాటు కన్వీనియన్స్ స్టోర్ కానివ్వండి, అలాగే సిజిలింగ్ బీబీక్యూ ఏరియా కానివ్వండి, ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. వీటితో పాటే మనకు అవుట్‌డోర్ ఎంథూసియాస్ట్స్ కోసం వీళ్ళేందంటే మెడిటేషన్ సెంటర్స్, టెన్నిస్ కోర్టు, కిడ్స్ ప్లే ఏరియా ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే మనకు జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ కోర్ట్, తర్వాత మనకు బీబీక్యూ కార్నర్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్ కానివ్వండి, తర్వాత స్కేటింగ్ రింగ్ కానివ్వండి, తర్వాత ఇంకో చాలా అవుట్‌డోర్ జిమ్ము ఇలా చాలా అయితే ఉంటాయండి. సో ఇవన్నీ అయితే మనకు ఫెసిలిటీస్ అయితే దొరుకుతాయన్నమాట. అలాగే దీంట్లో డూప్లెక్సెస్ కూడా ఉన్నాయండి. సో డూప్లెక్సెస్ కూడాను చాలా ప్రీమియం డూప్లెక్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే డూప్లెక్సెస్ అయితే చూస్తున్నారో ఆ డూప్లెక్సెస్ కూడా వీటిలో అయితే మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఆ డూప్లెక్సెస్ విషయానికొచ్చినట్లయితే ఈ యొక్క యూనిక్ ప్లాన్‌తో అయితే ఈ డూప్లెక్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ డూప్లెక్సెస్ అయితే మనకు ఏ ఏ ఫ్లోర్‌లో ఈ డూప్లెక్సెస్ ఉంటాయనే దాని గురించి కూడా మనం చూద్దామండి. మొత్తం 42 ఫ్లోర్స్‌లో కూడా మనకు డూప్లెక్సెస్ అనేవి చూస్తే ఇక్కడ మనకు
ఒక యూనిక్‌గా ప్లాన్ చేయడం అయితే జరిగిందండి. అంటే 9థ్, 10థ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి డూప్లెక్సెస్ ఉంటాయి. అలాగే 19, 20 ఫ్లోర్స్, అలాగే 29, 30 ఫ్లోర్స్, తర్వాత 39, 40 ఫ్లోర్స్ ఈ విధంగా అయితే మనకు డూప్లెక్సెస్ అయితే ఉంటాయండి. సో, లో డెన్సిటీ ఫ్లాట్స్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ డూప్లెక్సెస్ అయితే మనకు మొత్తం 42 ఫ్లోర్‌లో గాని చూసినట్లయితే డూప్లెక్సెస్ మనకు 4 ప్లేసెస్‌లో వస్తుంది. అంటే 4 ప్లేసెస్‌లో రావడం అంటే మనకు లెస్ దాన్ ఒక 400 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. అంటే డూప్లెక్సెస్ ఉండడం వల్ల ఏందంటే మనకు లో డెన్సిటీ ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, దీంట్లో ఈ లో డెన్సిటీ వల్ల ఏందంటే మనకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో, మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ వాక్ త్రూ అయితే చూపించడం అయితే జరుగుతుంది. మోడల్ ఫ్లాట్ దాని గురించి. సో, ప్రైసింగ్ గూడాను మనకు లోన్ ఆప్షన్ అండ్ 100% ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సో, అన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కైతే కాల్ చేసి ఇన్ డీటెయిల్‌గా మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి. అలాగే సైట్ విజిట్ కూడా చేయొచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఖచ్చితంగా. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడాను వీడియోనైతే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.